गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् सन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanvaishakula Brundam. Foundations of Esoteric Philosophy
Nigudha Tattva Shastra Mulamu from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.N.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అభ్యాసము, ఆత్మదర్శనము కార్యక్రమము. 12వ పాఠము 24/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలం స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగంగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోనే అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకునబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ISIS Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికి అందుబాటులోనికి వచ్చినది. తదుపరి కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10లో ప్రచురింపబడినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహం విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు, చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాడు. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1832 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందుబాటులోనికి వచ్చింది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవాట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన E.N.T.H. హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను
ప్రధానముగా ద సీక్రెట్ డాక్టర్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశమును అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం 4 బేసిక్ ఐడియాస్ గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో మొదటి ఉపాయం ఐడియా అది నిన్న కొంత చెప్పుకున్నాము, మిగతాది ఈ రోజు చెప్పుకున్నాం. ద ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. దాని ఆ ఉపాయం ఏంటంటే ద ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అంటే ఉండటం, స్థితి చెందటం, వ్యక్తం అవటం. వ్యక్తమైనటువంటి చరాచర ప్రపంచం ఏదైతే ఉంది, సమస్త సృష్టి, దీంట్లో ఏకత్వాన్ని చూడాలి. దీనిలో ఏకత ఉన్నది, ఇదంతా కలిపి ఒకటే అన్నది చెప్పుకొస్తుంది. అంటే మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి దేన్ని పట్టుకున్నా కానీ అది ఒకటే అంటాం, దేనికి దానికి. మనల్ని తీసుకోండి, మనల్ని తీసుకుంటే మనం ఒకటే, అంటే దేహంతో ఉన్నటువంటి మనం ఒకటిగానే ఉన్నాము అంటాం. కానీ ఇక్కడే అది దేనికి దానికి విడివిడిగా చెప్తుంది. కానీ అట్లా కాదు, ఈ మొత్తానికి కలిపిన ఒకటి ఉన్నది, కామన్ గా ఉన్నది, కామన్నెస్ మొత్తానికి ఆధారమైంది. ఈ మొత్తాన్ని ఈ విధంగా పెక్కులుగా అయినది, అనేకముగా మారినది ఒక్కటి ఉన్నది, ఒకటే ఒకటి అని ఆ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటారు. మనం ఎక్కడ దాకా వచ్చామంటే దేనికి దానికి విడివిడిగా ఒక్కటి అనే దానికి వచ్చాం. రెండుగా ఉంది. ఇప్పుడు ఏది తీసుకున్నా మనం ప్రధానంగా 2 భాగాలుగా ఉంది. చిన్న ఇసుక రేణు తీసుకోండి, మహా పెద్ద పర్వతం హిమాలయ పర్వతం తీసుకోండి, సముద్రం తీసుకోండి, లేకపోతే మనం మానవులం ఒక మనిషిని తీసుకోండి, రెండుగా ఉన్నాయని. అవేంటి? కాన్షియస్నెస్ స్పిరిట్ ఆర్ కాన్షియస్నెస్ సబ్స్టెన్స్. రూపము జీవము. ఈ సృష్టి వ్యక్తమవుతుంది అనేటప్పటికల్లా రూపంకి వచ్చేస్తుంది. అది రెండో జీవ ప్రసారంలో మనకి ఆ విధంగా ఆ రూపాలన్నీ తయారైనాయి. ఇదంతా మళ్ళీ ఎక్కడ మొదలైందనమాట? 3 జీవ ప్రసారాలు. మొదటి జీవ ప్రసారంతో లోకాలు, ఆయా లోకాలకు సంబంధించిన మూల అణువులతో ఆయా లోకాలు ఏర్పరచబడ్డాయి. ఆయా లోకాలతో రెండో జీవ ప్రసారం వచ్చి ఆయా లోకాల్లో ఉన్నటువంటి అణువుల్ని, ఆ మూల అణువులు ఏవైతే ఉన్నాయో వాటిని సంయోగం చేసి కొత్తగా రూపాలని తయారు చేసి ఆ రూపాలకి చైతన్యమే వాటిని అభివృద్ధి పరుస్తూ జంతు స్థితి దాకా తీసుకొచ్చింది.
కాబట్టి రూపము జీవము అనేది మనం తీసుకుంటే ఈ దేహము, ఈ దేహాన్ని నడిపేవాడు, ఈ దేహాన్ని ఉపయోగించుకుంటూ ఈ దేహాన్ని నడుపుతున్నవాడు. అట్లా 2 విభాగాలుగా ఉన్నాయి. ఇప్పుడు దేహాన్ని నడిపేవాడు, దేహము అనేటప్పటికల్లా అది రాలిపోతా ఉంది. మనం జన్మించాము, ఏదైనా కానీ రూపంలో ఉన్నది ఏదైనా సరే కొంతకాలం ఉండడం, అది కనుమరుగైపోవడం. రూపం మాత్రం ఎల్లకాలం ఉండలేదు. కానీ రూపంలో ఉన్నటువంటి జీవం ఏదైతే ఉందో దానికి మాత్రం ఎల్లకాలము ఒకటిగానే ఉంటుంది. దానికి నాశనం లేదు. రూపానికి మాత్రమే అది స్థితి మార్పే, అది కూడా నాశనం కాదు, మళ్ళీ కనుమరుగైపోయింది అని అంటే అది లేకుండా పోయిందా? ఉంది, ఎక్కడెక్కడో సర్దుకుంది. అది మొత్తం అనేక రకాలుగా కలుపుకొని ఒక రూపాన్ని తయారు చేసాం. మళ్ళీ ఆయా ఆయా విషయాల్లోకి అది వెళ్ళిపోయింది. ఎక్కడెక్కడి నుంచి అయినా తెచ్చామో దాన్ని అంటే పంచభూతాలని మనం అంటాం కదా, పంచభూతాల్లో కలిసిపోతాం. మళ్ళీ తీసుకొచ్చిన చోటగా వెళ్ళిపోయింది. జీవము అది అలాగే ఉండిపోయింది. జీవంలో మార్పు లేదు. కాబట్టి ఈ ఏకత అనేది అక్కడ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్, ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఈ రూపాన్ని నడుపుతున్నటువంటి జీవం ఏదైతే ఉందో జీవము ఒకటే. ఇన్ని గృహోపకరణాలు, మనకి విద్యుత్ గృహోపకరణాలు వందలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని నడుపుతున్నది ఏ ఒక విద్యుత్ శక్తి. అట్లాగా ఈ మొత్తానికి సంబంధించి ఒక్క జీవమే ఉన్నది. నాలో ఉన్న జీవము, మీలో ఉన్న జీవము, పక్కవాళ్ళలో ఉన్న జీవము, చీమలో ఉన్న జీవము, ఇసుకరేణువులో ఉన్న జీవము, ఏదైనా కానీ రూపము ఉంది అంటే జీవము ఉన్నట్టే. అది కదులుతుందా లేదా, నిద్రాణ స్థితిలో ఉందా? మినరల్ కింగడం నిద్రాణ స్థితిలో ఉంది. వృక్ష స్థితి కొంచెం కదలిక వచ్చింది కొద్దిగా. జంతు స్థితి బాగా మేల్కొన్నది. మానవుడు ఇంకా మేల్కొన్న స్థితి. ఇట్లా తనకి స్థితులు మారొచ్చు, కానీ జీవము ఒకటే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ద ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే ఉన్నవన్నీ కూడా వేరువేరుగా కనిపిస్తున్నాయి. దేనికి దానికి మళ్ళీ ఒక్కొక్క దాన్ని చూసుకున్నప్పుడునేమో ఒకటే అంటున్నాం. ఆ ఒకటిలో 2 ఉన్నాయి, అది మరి దాన్ని మనం గమనించడం లేదు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అంశము, ప్రతిదీ ఇక్కడ సృష్టిలో ఉన్నటువంటి దేన్ని పట్టుకున్నా కానీ అది 2గా ఉన్నాయి. ప్రతిదీ రూపంతో మనకి దర్శనం ఇస్తూ ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయం కదా. రూపము లేకుండా మనకి ఈ సృష్టిలో ఏది కూడా దర్శనం ఇవ్వటం లేదు. రూపముతో దర్శనం ఇస్తూ ఉన్నది. అంటే భౌతిక దేహం ఏదో రకంగా ఒక ఆకారం రూపంతో మనకు దర్శనం ఇస్తుంది. ఆ రూపాన్ని నడిపేటటువంటి జీవం ఇట్లా 2గా ఉన్నాయన్నమాట. కానీ మనం ఒకటే అంటున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఈ రెండిట్లో ఉన్నటువంటి జీవము అనే విభాగం ఏదైతే ఉందో అది మొత్తం కలిపి ఒకటి అని చెప్పాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఈ రూపం కూడా ఎవరు తయారు చేశారు? ఆ 2వ జీవ ప్రసారమే కదా. 2 రూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 2వ జీవ ప్రసారం నుంచి. 2వ జీవ ప్రసారం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆయన దగ్గర నుంచే కదా, పరమాత్మ దగ్గర నుంచే. ముగ్గురు మూర్తులుగా విడిపడినటువంటి ఆ పరమాత్మ ఏదైతే ఉన్నాడో అక్కడి నుంచే వచ్చింది. కాబట్టి రూపం కూడా ఆయనే. ముందేమో రూపము జీవము 2 విభాగాలుగా మనకు కనిపిస్తుంది. ఎందుకని? రూపము నాశనం అయిపోతా ఉంది, కనుమరుగైపోతా ఉంది. జీవం మాత్రం అది అలా ప్రయాణం కొనసాగిస్తూ ఉంది. అన్నిట్లోనున్న జీవం కూడా అదేలాగా ఉంది, ఒకేలాగా ఉంది. రూపాలు వేరువేరుగా ఉండొచ్చు. కాబట్టి మనం జీవము అనే దానికి వచ్చాం. ఇప్పుడు
రూపము జీవము కలిసిన ఈ ఆకారాన్ని కలిపి మనం ఒకటే అనే దాని దగ్గర నుంచి జీవము రూపము అనే 2 విభాగాలు ఉన్నాయి దీంట్లో అనేది మొట్టమొదటిగా మనకు అర్థం అవ్వాలి. మన చుట్టూ దేన్ని పట్టుకున్నా కానీ, ఒక పెన్నును పట్టుకున్నా, వస్తువు ఏదైనా కానీ దేన్నైనా పట్టుకోండి, దేన్నైనా చూడండి, 2గా ఉంటాయి, రూపము జీవము. జీవము ఎంతవరకు మేలుకుని ఉందనేది అది వేరే విషయం. కానీ జీవము ఉంటుంది. జీవము లేకుండా రూపము లేదు. రూపము తనంతటగా తను కదిలేది కాదు. రూపము జీవము యొక్క అధ్యయనంలో ఉండి జీవము చెప్పినట్టు చేయటం కోసం ఉన్నదే తప్ప తనంతటగా తను చేయటానికి ఏం లేదు దానికి. అయితే జీవం ఏం చేస్తుంది? ఈ రూపానికి ఉన్నటువంటి అణువులు ఏవైతే ఉన్నాయో ఆ అణువులన్నీ కూడా పరిపూర్ణంగా మారేటట్టుగా చేయటం కోసం ఆ లోపల ఉన్న జీవం ప్రయత్నం చేస్తుంది. ఇట్లా జరుగుతూ ఉండేది. కాబట్టి మనం ఒకటిగా అనుకున్న దాన్నేమో 2గా మనం గుర్తించాలి, రూపము జీవము. ఈ జీవము అనేది విభాగం ఏదైతే ఉందో అది అన్నిట్లోనూ కలిపి ఒకటే జీవము. అది ఇక్కడ చెప్తుంది. ద ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో సృష్టిలో సమస్తము ఉంది 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 అని అనుకున్నాం కదా, ఆ ఉంది అనేది ఒకటే, కామన్. కారు ఉంది, వస్తువు ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది, అట్లా ఉంది అని చెప్తాం కదా. కారు అని ఆగిపోంగా, కారు ఉంది, అక్కడ చూసి కారు ఉందండి అంటాం. ఇక్కడ ఇల్లు ఉందండి అంటాం, ఇక్కడ చెట్టు ఉంది అంటాం, ఇక్కడ వృక్షం ఉంది అంటాం. ఇట్లాగా మనం ఇది ఉందండి ఇది ఉందండి అని అన్నిటికీ కలిపి చెప్పేది ఉంది అనేది కామన్ గా. అదే జీవము అన్నమాట. మొత్తానికి కలిపింది ఆ కామన్నెస్, ఆ ఫండమెంటల్ యూనిటీ. ఒకటే ఇన్నిట్లోనూ ఉన్నది అని అక్కడి వరకు వచ్చాం. మరి ఇన్నిట్లోనూ ఉన్నదని ఏ రూపంలో అయితే ఉందని చెప్పుకుంటున్నామో ఆ రూపం కూడా దానికి సంబంధించిందే అనేది ఇంకొంచెం ముందుకు రావాలి. రూపము కనుమరుగైపోతుంది కాబట్టి అది దైవాంశ లేదు దాంట్లో అంటానికి లేదు. ఇది కూడా దైవాంశకి సంబంధించిందే రూపము కూడా. ఇప్పుడు రూపము జీవము కలిసి ఒకటి అన్నది మనం మొదట్లో తెలుసు మనకి. రూపము జీవము కలిసి మనం మనల్ని చూడంగానే ఈ దేహంతో కలుపుకొని ఈ ఒకటే అని అంటున్నాం. అలాగే ఏ వస్తువును చూసినా అది ఒకటి అది ఒకటి అది ఒకటి అంటున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది మనకి? ముందేమో రూపము జీవము అని విడదీసుకున్నాం. ఈ జీవం ఎక్కడ ఉంది? అన్నిట్లోనూ ఉంది, మొత్తానికి సంబంధించిన జీవం. ఒక పక్కన విశ్వాత్మ అని ఉంటే ఇవి రకరకాల ఆత్మలకు కోటాను కోట్ల ఆత్మలుగా మారిపోయినట్టుగా అయింది. వాస్తవంగా మారలేదు, అలాగ అయినట్టుగా ఉంది. కాబట్టి జీవము ఒక్క జీవమే ఉన్నది. రూపాలు అనేకం ఉండొచ్చు, రూపాలు నశించేవి, ఇవాళ నుండి రేపు కనుమరుగయ్యేవి. జీవం మాత్రము ఒక్కటే ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. అదే దైవాంశకి సంబంధించింది. అక్కడికి మనం ఓకే, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి రూపము జీవము ఒకటే. మనం ఫస్ట్ మనకి ఏదైతే అనుకున్నామో దాంట్లోకి వచ్చేసాం మనం. కానీ అంతకుముందు అనుకున్న దానికి ఇప్పుడు అనుకున్న దానికి తేడా వస్తుంది. ఇప్పుడు రూపము కూడా జీవానికి సంబంధించిందే. రూపము తను సొంతగా ఎక్కడో రాలేదు కదా, తయారు చేయబడలేదు. తయారు చేసింది కూడా, తయారు చేయబడటానికి కావాల్సిన పదార్థము కూడా జీవం నుంచి వచ్చిందే, జీవానికి సంబంధించింది, జీవమే చేసింది. ఇంకో జీవ ప్రసారమే కదా ఇన్ని రూపాలు తయారు చేసింది. కాబట్టి ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఉన్నది ఒక్కటే జీవము, ఆ పరమాత్మ తత్వము ఉంది అని ఏదైతే అనుకుంటున్నామో దానికి సంబంధించింది. రూపంతో సహా మొత్తం ఒకటే ఒకటి. మనం ఎన్ని వేరువేరుగా ఉన్నాయి మనకి. ఇల్లు వేరుగా ఉంది, కారు వేరుగా ఉంది, వృక్షం వేరుగా ఉంది. వృక్షాల్లోనే మళ్ళీ
మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు అని ఇట్లాగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా ఆకారాలన్నీ, రూపాలన్నీ వేరు వేరుగా ఉన్నాయి. ఒకదానికొకటి సంబంధం లేదు. కానీ జీవం మాత్రం అన్నిట్లోనూ ఒకే విధంగా పనిచేస్తుంది. మన గృహ ఉపకరణాలు, గృహ ఉపకరణాలలో విద్యుత్తు పనిచేసినట్టు. అన్నిట్లోనూ విద్యుత్తే కదా పనిచేసేది. కానీ ఇవి మాత్రం ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా మనం ఇప్పుడేంటంటే మనం ఈ రూపాలను కూడా ఈ జీవమే తయారు చేసుకుంది. ఈ ఈ సృష్టి క్రమాభివృద్ధి పొందటానికి, క్రమ పరిణామము పొందటానికి అనేకత్వం అనే భావనలోకి వచ్చాం కాబట్టి, అనేకత్వం అనే భావంలోకి రావటం, అనేకత్వం నుంచి మళ్ళీ ఏకత్వం అనే భావంలోకి వెళ్ళటం కోసం దానికి సంబంధించినటువంటి ఆ లా ఆఫ్ ఎవల్యూషన్ ఏదైతే ఉందో, పరిణామ పరిణామ అభివృద్ధి, దానికి కోసం ఇట్లాగా విడివిడిగా అన్నట్టుగా చేయటం, మరలా ఒకటిగా తీసుకురావటం. మొట్టమొదటగా మనం ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ అంటే రూపము, జీవం అని రెండుగా విభజింపబడినటువంటిది ఏదైతే ఉందో అది మొత్తం కూడా మళ్ళీ ఒకదానికి సంబంధించిందే అన్నది రావాలి. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకని మనం 3 జీవ ప్రసారాలు చూసాం ప్రారంభంలో. అప్పుడు లోకాలు ఏమీ లేవు, చోటు ఒక్కటే ఉంది. చోటు స్వామిగా ఉన్నాడు పరమాత్మ, ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆ చోట్లోకి మొట్టమొదటి దేవ ప్రసారం వచ్చింది. 3వ మూర్తి నుంచి వచ్చి లోకాలను తయారు చేస్తుంది. అలాగే 2వ మూర్తి నుంచి 2వ జీవ ప్రసారం వచ్చింది. సంయోగ శక్తితో వచ్చి రకరకాల రూపాలను తయారు చేస్తుంది. ఆ లోకానికి సంబంధించిన అణువుల్ని తీసుకుని ఆ లోకానికి సంబంధించిన జీవుల్ని తయారు చేస్తుంది. ఆ రూపాలని తయారు చేసి దానికి తాను చైతన్యం. కాబట్టి ఇప్పుడు ఏంటన్నమాట, చైతన్యము, జీవము మొత్తం ఒక్కటే. ఇదే తయారు చేసింది కాబట్టి రూపాలను కూడా ఈ రూపాలతో సహా మొత్తం ఒక్కటే ఇన్నిగా మారాడు అనేది మనకి కొంచెం గుర్తుపెట్టుకుని, దీన్ని మనసులో పెట్టుకుని, ఇది ఐడియా అంటే మనసులో దీన్ని ముద్రించుకుని, ఓ ఇట్లా వచ్చింది కదా అని మనం ఈ సీక్రెట్ డాక్టర్ గ్రంథాల పేజీలు తిప్పుతూ వెళ్ళటం. ఎందుకంటే అది సృష్టి ఎలాగ ప్రారంభించబడింది అనే దాంట్లో మొదట్లో బాగానే ఉంటుంది. క్రమక్రమంగా డైవర్సిఫికేషన్, ఎంతో భిన్నత్వం, ఎంతో అనేకత్వం అట్లాగా వచ్చేస్తున్నాయి. అప్పుడు మనం గందరగోళ పడకుండా ఇవన్నీ వీటిల్లో ఏమున్నాయి, ఇదంతా ఏంటి, వన్ ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్, వన్ ఫండమెంటల్ యూనిటీ. అప్పుడు ఇంకా తేలికైపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ నేర్చుకోవడం మనం అని అంటే, మనకి ఒక అప్పచెప్పబడ్డ పనిని మనం దేనికో నియమింపబడితే దాన్ని బ్రహ్మాండంగా పనిచేయటానికి అర్జునుడిని యుద్ధం చేయడానికి అక్కడ నియమింపబడ్డాడు, కానీ కంగారు పడ్డాడు. ఎందుకంటే ఈ అమెరికా తెలియలా, ఈ కూర్పు, ఈ సృష్టికి సంబంధించినటువంటి అమెరికా కూర్పు ఇది తెలియకపోవటం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల అతనికి ఏదనిపించిందో, అంటే ఒక్కొక్క ఐటమే వీడియో ఒకటిగా కనిపించింది, వాటితో మనకున్న సంబంధాలు ఏంటో అనిపించింది. దాంతో గందరగోళ పడ్డాడు, విషాదంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాం మనందరం. ఇప్పుడు కృష్ణుడు ఆ భగవద్గీతను బోధించి, అంటే ఈ అమెరికా కూర్పుని చెప్పేటప్పుడు కల్లా అతనికి ఇదన్నమాట అని తన కర్తవ్యాన్ని నిర్వహించడం మొదలుపెట్టాడు. అట్లా మనందరం కూడా మన కర్తవ్యాన్ని, మనకు అప్పజెప్పబడ్డ కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదంతా ఈ సృష్టిలో ఉన్న జీవులందరూ పరిపూర్ణులు కావాలి, టువర్డ్స్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యుమానిటీ. కార్యక్రమం అంతా ఏంటి, అనేకత్వం ఎందుకైంది, అనేకత్వంలోనే ఉంటూ ఆ ఏకత్వాన్ని దర్శించటం, ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్, అది దర్శించాలి ఇక్కడ మనం. ఇట్లా పరిపూర్ణంగా మనం ఇక్కడ అవ్వాలి, పరిపూర్ణులుగా మారాలి. ఆ కార్యక్రమంలో మనం ముందుగా అయితే మనం
మన వెంట మళ్ళీ మిగతా వాళ్ళకి ఇట్లా మనం మిగతా వాళ్ళకి అందజేయటం. ఈ విధంగా నెమ్మదిగా మొత్తాన్ని అల్లుకుపోవడం. బోధించడాలు ఏం లేకుండా అమెరికా కూర్పు తెలుసుకోవడం ద్వారా, అవగాహన ద్వారా, ఆత్మదర్శనం. మరి అర్జునుడు ఎందుకండి ఇవన్నీ నాకు అనే కృష్ణుడితో అనే ఇంటికి వెళ్ళిపోతే ఎలాగా తన కర్తవ్యాన్ని నిర్వహించలేకపోయాడు. యుద్ధం జరిగేది కాదు. యుద్ధం జరగకపోతే అధర్మం పెరిగిపోయేది. అప్పటికే అధర్మం పెచ్చు పెరిగింది. ధర్మం తగ్గు స్థితిలో ఉంది. మరి దాన్ని బ్యాలెన్స్ చేయాలి ఎట్లాగా? కాబట్టి మనందరం కూడా ఇది విని, ఎందుకు వినాలి అంటే మనం పరిపూర్ణులుగా మారాల్సిన అవసరం ఉంది. అందుకే మనం వినాలని అనిపించింది, ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్ అంటే యూనిటీ అంటే ఐకమత్యం అనే, ఏకత అనే రెండు అర్థాలుగా ఉన్నాయి. యూనిటీ అనేది మామూలు మాటల్లో మనం సామాన్యంగా వాడుకునేది ఒక 10 మందిని కలిపి ఒకటే అనండి, ఒకళ్ళుగా ఉన్నారు అన్నట్టు చెప్తాం. కానీ మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ ఏకత్వం అనే దాంట్లోకి రాదు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పదం యూనిటీ ఏకత్వానికి సంబంధించింది. ఒకటే ఇన్నిగా మారింది అని చెప్పడం కోసం ఇచ్చింది. The teaching is not that, and that this planet is united to that by lines of magnetic force or the like. అంటే మనందరం ఇక్కడ భూమి మీద ఉన్నాం. మనం పైన ఎక్కడికో వెళ్ళి చూస్తే ఏమైంది, చిన్న బంతిలాగా కనిపించింది. మొత్తం ఈ చిన్న బంతిలోనే ఉంది అంతా. అంటే బంతి ఆధారంగానే ఇదంతా ఉంది కాబట్టి ఒకటే అని మనం అనుకోవటానికి అవకాశం. ఒకటే అని ఊరికే అంటే అక్కడ అంతా ఉన్నారు కాబట్టి, ఒకే చోట ఉన్నారు కాబట్టి ఒకటి అనుకుంటున్నాం. ఈ భూమికి సంబంధించిన వాళ్ళని అనుకుంటున్నాం. ఎందుకు భూమికి సంబంధించిన వాళ్ళం అయ్యాము? భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల మనకి భూమికి మధ్యన ఉన్నటువంటి, అంటే భూమి తిరుగుతూ ఉంటే ఏమవుతుంది, విద్యుత్తుకి సంబంధించిన రుణ ధ్రువము ధన ధ్రువము రెండు ఏర్పడతాయి, పాజిటివ్ నెగిటివ్. అది పాజిటివ్ పోల్తో ధన ధ్రువంతో అంటే ధన విద్యుత్తుతో అది ఉండటంతో దాని మీద ఉన్న జీవులందరూ ఏ విద్యుత్తుతో ఉన్నారు? రుణ విద్యుత్తుతో ఉన్నారు. కాబట్టి విజాతీయం కాబట్టి ఈ రెండు పరస్పర ఆకర్షణ చెంది అలాగా దీని మీద నిలబడగలిగాం. లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. దీన్ని మనం ఏకత్వం అంటానికి కుదరదు కదా. ఇది సబ్జెక్టు కండిషన్ లాగా ఉంది. ఒకవేళ ఈ విజాతీయం కాకుండా ధన విద్యుత్తు దాంట్లోనూ ఉంది, భూమిలోను, ఆ భూమి మీద ఉన్నటువంటి జీవుల్లో కూడా ధన విద్యుత్తే ఉందనుకుంటే అప్పుడు ఇసిరివేయబడతాం. ఇంకా అక్కడ ఉండటానికి ఏం లేదు. సజాతీయంగా ఉంటే వికర్షణ, విజాతీయంగా ఉంటే ఆకర్షణ. సబ్జెక్టు కండిషన్. కాబట్టి దీన్ని ఏకత్వం అంటానికి లేదు కదా. అది కాబట్టి యూనిటీ అనే మాట ఇక్కడ ఎందుకు ఉపయోగించారంటే, ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నట్టు రూపము జీవము, జీవము మొత్తం కలిపి ఒక జీవము. ఈ రూపాలు కూడా జీవమే తయారు చేసింది కాబట్టి రూపాలతో సహా సమస్తము ఒకటే ఇన్నిగా మారింది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ దట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్ థింగ్. ఇక్కడ ఏది ఉన్నా కానీ ఈ సృష్టి సమస్తంలో, సృష్టిలో లేకపోయినా కానీ, అంటే ఇవాళ లేకపోవచ్చు రేపు వస్తుంది కదా. సృష్టిలో ఉన్నా సృష్టిలో లేకపోయినా లేదు అనేది ఉంది అంటున్నాగా. లేదు అని ఉంది, లేదు అనేది ఉందనే కదా చెప్తున్నాం. ఉంది అంటే ఇక్కడ ఉంది అని, ఎదురుగా ఉందని ఉంది అని అంటున్నాము. ఇక్కడ లేకపోతే లేదు అంటే లేదు కూడా ఉంది, లేకపోతే అది లేదు అనే పదం రాదు కదా మనకి. ఇక్కడ లేదు అని ఎందుకంటున్నాం? ఆ రూపం ఉంది మనకి, దానికి సంబంధించిన అవగాహన ఉంది కొంచెం, ఇది ఎలాగుంటుంది ఇది ఎలాగుంటుందని. అది ఇక్కడ లేదు కాబట్టి, మన ఎదురుగా లేదు కాబట్టి లేదండి అంటున్నాం, లేదు అంటున్నాం. అంటే అది కూడా ఉందనేగా. కాబట్టి వ్యక్తమైన సృష్టి అయినా సరే, అవ్యక్తంలో ఉన్న సృష్టి అయినా సరే, ఈ సృష్టి సమస్తం
ఒకటిగా ఉన్నది. వన్ థింగ్, నాట్ ఎనీ కలెక్షన్ ఆఫ్ థింగ్స్ లింక్డ్ టుగెదర్. ఏదో కొన్ని అవి ఇవి మొత్తం తీసుకొచ్చి ఒక కట్టగట్టి పెద్ద కట్ట కట్టేసి ఇదంతా ఒకటండి అంటే కాదు. అట్లా ఇచ్చిన ఒకటి కాదు ఇది మనం ఇక్కడ చెబుతున్నది. ఇన్నిట్లోనూ ఏవో ఒక 100 వస్తువులు తీసుకొచ్చి ఒక కట్ట కట్టాం, ఒకటే అన్నం, బాగానే ఉంది. మన ఎదురుగా కనిపిస్తున్నది ఒకటే అన్నం. కానీ ఈ 100 వస్తువుల్లో ఉన్నది ఏది ఉందో, ఈ 100 వస్తువులు ఏంటి? రూపము జీవంతో ఉన్నాయి ఒక్కొక్కటి. 100 వస్తువులు అంటే ఒక్కొక్క వస్తువు ఎలా ఉన్నాయి? రూపము జీవము. రూపము జీవం అంటే ఈ 100 వస్తువుల్లో జీవము ఉంది కాబట్టి ఒకే జీవం, ఒక జీవం. రూపాలు వేరు వేరుగా ఉన్నాయి, కొంచెం ఒకేలాగా లేవు కదా అవన్నీ. 100 వస్తువులు 100 రకాలుగా ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి ఒక కట్ట కట్టేసాం. కడితే ఇది ఒక కట్ట అని అన్నాం. అంటే పూలు మొత్తం 100 పూలు ఉన్నాయి. పూలు మళ్ళీ రకరకాలుగా ఉన్నాయి, వాసన కానీ ఏదైనా రకరకాలుగా ఉన్నాయి, ఒకే రకంగా లేవు, ఒకే రంగులో లేవు. వాటిని అన్నిటినీ ఒక దండకి చుట్టేసాం, ఒక తాడుతో కట్టేసాం. కట్టేసి ఇది మొత్తం ఒకటండి అని అంటే అది ఎట్లా సరిపోతుంది? ఒకటి అనే పదం వచ్చింది అంటే అర్థం ఏంటి? అది ఆ రూపం ఫస్ట్ మనకు కనిపిస్తుంది, దాని యొక్క ఆకారం, పువ్వు యొక్క ఆకారం. మరి ఆ పువ్వు ఆకారంగా ఉండి అలా నిలబడి అది పనిచేస్తూ దాని వాసన దాని నుంచి బయటకు వచ్చినట్టుగా చేసేది ఎవరున్నారు? దాన్ని నడిపేవాడు ఎవడున్నాడు? జీవము లోపల ఉంది. ఆ పువ్వుకి లోపల జీవము, ఆ పువ్వు మొత్తం ఆవరించి ఉంది ఆ జీవం, రూపము జీవము. కాబట్టి ఇప్పుడు పూలన్నీ మనం ఒకటిగా అనుకున్నాయి ఇక్కడ. ఇట్లా జీవముతో ఒకటిగా అని ఫస్ట్ అనుకుని ఆ రూపము కూడా జీవమే తయారు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పువ్వులో ఉన్న జీవము మొత్తం ఒకటే. 100 పూలు ఉన్నా కానీ 100 పూలకి సంబంధించిన జీవము ఒకటే. 100 పూలు అనేక రకాల రూపాల్లో ఉన్నప్పటికీ ఆ రూపాలని తయారు చేసి అక్కడ నిలబెట్టింది మళ్ళీ ఆ జీవమే. కాబట్టి ఆ వస్తువులన్నీ ఎక్కడెక్కడ తెచ్చినా కానీ తనకి సంబంధించిన వస్తువు అయింది. అది వేరు వేరు వస్తువులు ఎక్కడో తేలేదు. ఎక్కడ ఏ వస్తువు తెచ్చినా కానీ తనకి సంబంధించింది కానీ ఉంది, తన నుంచే వచ్చింది. అంటే మనకి ఈ సాలెగూడు అది ఉదాహరణ. మనకి సాలెగూడు చక్కగా అల్లుతుంది. అసలు మన ఎవరికీ సాధ్యం కాదు అది. అంత గొప్పవాడు కూడా చేయలేడు దాన్ని, ఎంత సైంటిస్ట్ కూడా చేయలేడు ఆ గూడు నల్లటం. ఎలాగల్లింది గూడు? తన నోట్లో నుంచి వచ్చే ద్రవంతో, తన నుంచి వచ్చే ద్రవంతోనే ఆ గూడంతా అల్లేసింది. అట్లాగా ఈ మొత్తం ఎన్ని రకాల రూపాలకి, ఇన్ని రకాల విషయాలకి పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? తన నుంచే. జీవము తనే, పదార్థము తనే. కాబట్టి ఇప్పుడు మనం ఈ పూలు మొత్తం కలిపి ఒకటి, ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని ఇట్లా అర్థం చేసుకోవాలి. మనం మొదట్లో ఏం చేసుకున్నాం? ఒక దారంతో కట్టారు కాబట్టి 100 పూలనే కలిపి ఒక పూలమాల అన్నాం, ఒక మాల అన్నాం. కానీ అది ఎంతవరకు పూర్తిగా సత్యమైన స్టేట్మెంట్ కాదు అది. ఇప్పుడు సత్యమైన స్టేట్మెంట్ ఎట్లాగా? పూలో ఉన్న జీవము అంటే రూపముతో ఉన్న పూలు, ఆ పూలలో ఉన్నటువంటి జీవము మొత్తం కలిపి యూనిటీ, ఫండమెంటల్ యూనిటీ ఒక్కటే. ఇన్ని పూలున్నా ఇన్ని పూలు ఒకటి నుంచే వచ్చినాయి, ఒక జీవంతోనే. ఆ జీవానికి సంబంధించిన అనేక రూపాలు ఉన్నప్పటికీ, రకరకాల విధానాలుగా ఉన్నప్పటికీ మొత్తం ఒకటి. అట్లా మనం ఇదంతా అర్థం చేసుకోవడం, ఈ సృష్టి మొత్తాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఫండమెంటలీ దెర్ ఈస్ వన్ బీయింగ్. ఎవడు మనం వేదం దగ్గరికి వస్తే పరమాత్మ, పురాణాలు, ఉపనిషత్తులు వీటి దగ్గరికి వస్తే, పవిత్ర గ్రంథాలు వాటికి వెళితే ఒక పేరు చెప్తాం, పరమాత్మ, పరమేశ్వరుడు. తానే నడుపుతున్నవాడు, ఈ మొత్తము తానుగా ఉన్నవాడు, సర్వము తానైన వాడు. ఆయన కన్నా విడిగా లేదు, ఇక విడిగా ఏమి లేదు.
ఇంకా లేదు. ఇంకా సర్వము తానైన వాడు పరమేశ్వరుడు. వన్ బీయింగ్. ఫండమెంటల్లీ దెర్ ఈస్ వన్ బీయింగ్. ద బీయింగ్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఎందుకని వచ్చింది పాజిటివ్ నెగిటివ్? అంటే తాను పెక్కులు కావాలి అనే సంకల్పం ఎప్పుడైతే బయలుదేరిందో 2 విభాగాలు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి గర్భం ధరించింది అన్నాం. ఒక స్త్రీ గర్భం ధరించింది అంటే శుక్ర శోణితాలు కలిసిపోయి ఒక బుడగగా ఏర్పడింది. చాలా చిన్న బుడగ, ఒక్కటే ఒక బుడగ. అదేమైంది? 2గా విభజింపబడింది. అట్లాగా సృష్టి ప్రారంభం 2గా ఉందన్నమాట. 1 2 అయింది. ఎందుకంటే 2 4 అవటానికి 4 8 అలాగా అలా రెట్టింపు కావటం కోసం. కానీ ఉన్నదేది ఒకటే ఇన్నిగా మారింది అని చెప్పడం కోసం. మనం ఎక్కడికి వెళ్ళినా ఇదే పద్ధతి. ఎక్కడికి వెళ్ళినా 1 ఇన్నిగా మారుతున్నాయి. పాజిటివ్ అండ్ నెగిటివ్ అని చెప్పుకుంటాం దాన్ని. ద పాజిటివ్ ఇస్ స్పిరిట్, ఆత్మ ఆర్ కాన్షియస్నెస్, చైతన్యం. ఆత్మ, ప్రజ్ఞ, చైతన్యం ఒక విభాగం అంటే పాజిటివ్. ద నెగిటివ్ ఈస్ సబ్స్టెన్స్ అంటే పదార్థం అంటే రూపము. అది జీవము, ఇది రూపము. ఇట్లా 2 భాగాలు వచ్చింది. ఎందుకని జీవం ఒక్కటిగానే వస్తే ఇక్కడ చేయడానికి ఏమీ లేదు. జీవము తనంతట తనుగా మళ్ళీ ఏమీ చేయలేదు. అది చేయాలంటే కదలిక లేనిది ఏది ఉందో అది కావాలి దానికి. అప్పుడు అది కదిలించడానికి వీలవుతుంది. తనేమో సూక్ష్మంగా ఉంటుంది. జీవము మన కంటికి కనపడేది కాదు కదా. మన దేహంలో మనం ఉన్నాం, మన జీవాత్మ ఉంది, మన కంటికి కనిపిస్తుందా? మన చెయ్యి, కాలు, పొట్ట ఇవి కనిపిస్తున్నాయి కానీ ఈ దేహము ఇవి కనిపిస్తుంది కానీ భౌతిక దేహము, ఆ జీవం కనపట్లేదు కదా, జీవాత్మ కనపట్ల. అట్లాగా సూక్ష్మంగా ఉండేది అది. కాబట్టి స్థూలంగా ఒకటి ఉండాలి. 2 భాగాలు అయిందనమాట. ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ అంటే బలంగా ఉన్నది, అంటే నడపగలిగింది. నెగిటివ్ అంటే పదార్థంగా ఉండేది, అంటే పాజిటివ్ యొక్క అధీనంలో ఉండేది నెగిటివ్. అంటే కాన్షియస్నెస్, స్పిరిట్ యొక్క అధీనంలో ఉండేది సబ్స్టెన్స్. కాబట్టి ఇప్పుడు తను ఎన్ని కదలికలు చేయాలి అంటే రూపం కావాలి. అందువల్ల రూపంగా కూడా తనే వచ్చింది. స్పిరిట్ ఆర్ కాన్షియస్నెస్. ద నెగిటివ్ ఇస్ సబ్స్టెన్స్. ది సబ్జెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. సబ్స్టెన్స్ అంటే ఏంటి అర్థం? ద సబ్జెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే కాన్షియస్నెస్ యొక్క అధీనంలో ఉన్నది. సబ్జెక్ట్ అంటే అధీనంలో ఉన్నది. పదార్థము దేని అధీనంలో ఉన్నది? జీవము యొక్క అధీనంలో ఉన్నది. ఆత్మ, స్పిరిట్, అయితే కాన్షియస్నెస్, చైతన్యము, జీవము, ఇట్లా పేర్లు రకరకాలుగా మనం పెట్టుకోవచ్చు. కానీ మొత్తానికి జీవము, రూపము మనకి బాగా క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే మనకు 3 జీవ ప్రసారాలు ఉన్నాయి కాబట్టి, సృష్టి ప్రారంభం ఏంటో మనకు కొంత అవగతమైంది కాబట్టి జీవం అని చెప్తుంది. జీవము పదార్థము అంటే రూపము, సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ ఎప్పుడు కూడా జీవము యొక్క అధీనంలో, జీవం ఎప్పుడు కూడా తన అధీనంలో పదార్థాన్ని ఉంచుకుంటుంది. తనకు కావాలంటే ఆ రూపాన్ని ఏర్పాటు చేసుకుంటుంది, అక్కర్లేదంటే రూపాన్ని మాయం చేసేస్తుంది. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? ఆ రూపం రావాలి అంటే మళ్ళీ 5 రకాలటువంటి, అంటే ప్రస్తుతానికి మనం 4th రౌండ్ లో ఉన్నాం కాబట్టి 4 మనకి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ పంచభూతాలని అనుకుంటాం కదా. దాంట్లో మనం 4th రౌండ్ లో ఉన్నాం కాబట్టి ఈ 4 భూతాలు మనకి బాగా అవగతం అవుతున్నాయి. 5th రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు 5వది అయినటువంటి ఆకాశం గురించిన వివరాలు ఇంకా అందుతాయి. ఇప్పటికి అందినవి చాలా చాలా తక్కువ.
6వ రౌండ్కి వెళ్ళిన తర్వాత 6వ రౌండ్కి సంబంధించినటువంటి ఇంకొక భూతం అప్పుడు భయం అప్పుడు వ్యక్తం అవుతుంది అనమాట. 7వ రౌండ్కి వెళ్ళేటప్పుడు కల్లా దానికి సంబంధించిన ఇంకొక 7వ భూతం అది అప్పుడు బాగా వ్యక్తం అవుతుంది. ఇట్లా ఏ రౌండ్ లో ఉన్నప్పుడు ఆ రౌండ్కి సంబంధించిందిగానే ఉంటుంది మనకి. కాబట్టి ఇప్పటికీ 4 భూతాలు మనకి. అంటే ఆకాశం పక్కన పెట్టేస్తే ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఫైర్. ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్. ఈ 4. 4th రౌండ్ ఉన్నాం కాబట్టి ఇంతవరకు అంటే మనం ఏ రౌండ్ లో ఉన్నామో ఆ రౌండ్కి సంబంధించి అంత వికాసం జరుగుతుంది మనకి. ఆ వికాసానికి తగ్గట్టు అంతవరకే మనకు అందుతూ ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంటుంది, మనకి తెలియబడుతూ ఉంటుంది. అంటే సీక్రెట్ డాక్టర్ అంతా మనకి ఎక్కువ భాగం ఏంటంటే 4th రౌండ్కి సంబంధించిందిగా ఇచ్చారు. The negative substance, the subject of consciousness. This being is the absolute in its primary manifestation. అంటే వ్యక్తం అవడానికి ముందు ప్రైమరీ మేనిఫెస్టేషన్, సృష్టి ప్రారంభానికి ముందు ఎలాగా ఉంది? అబ్సల్యూట్. దిస్ బీయింగ్ ఈస్ ద అబ్సల్యూట్. పూర్ణముగా ఉందన్నమాట. సృష్టి ప్రారంభానికి ఈ పరమాత్మ ఏదైతే ఉందో పూర్ణముగా ఉంది, సంపూర్ణంగా. ఇప్పుడు ఎప్పుడైతే సృష్టి ప్రారంభమై సృష్టి ఇలాగా అంచెలంచెలుగా ఈ స్థూలానికి వచ్చే కొంది ఇంకా అనేకత్వంలోకి వచ్చేసింది. అంటే పరిమితంలోకి వచ్చేసింది. అపరిమితంగా ఉన్నది, సంపూర్ణంగా ఉన్నది, అసంపూర్ణత వచ్చేసింది. అసంపూర్ణత వచ్చింది. అబ్సల్యూట్ అలా మనకి చాలా దిగువకి అంటే పరిమితానికి వచ్చేసింది. బీయింగ్ అబ్సల్యూట్, దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్ ఇట్. ఈ సృష్టి ఇలాగా అనేకత్వం వచ్చింది కదా. అనేకత్వం వచ్చినప్పుడు కల్లా ఇంకా బయటకి ఏమైనా వెళ్ళిపోయిందా? లేదు, తనలోనే జరుగుతుంది ఇదంతా. ఒకే ఒక్క వన్ బీయింగ్, ఒక్కడు, ఒకే ఒక్కడు అని ఎవరినైతే అనుకున్నాము వాడిలోనే జరుగుతున్నది ఇదంతా. అంటే ఇన్ని వచ్చేటప్పుడు కల్లా ఇప్పుడు మనకి మనకి సిటీస్ తీసుకున్నాం. ఒకప్పుడు ఒక 20, 30, 40 సంవత్సరాల క్రితం ఒక సిటీ, ఒక నగరం ఎట్లా ఉంది? ఇప్పుడు చూస్తే అసలు ఎక్కడెక్కడ మొత్తం అపార్ట్మెంట్లే, అసలు మైళ్ళు అలాగా వెళ్ళిపోయింది, వ్యాపించింది, విస్తరించింది. అయితే ఎక్కడికి విస్తరించింది? భూమి మీద ఉన్న నేలనేనా? అంతకు మించి భూమిని దాటేమన్నా వెళ్ళిందా? లేదు కదా. కాబట్టి తనలోనే ఎంత విస్తరించినా మొత్తం తనలోనే జరుగుతున్నది ఆ విస్తారం అంతా. ఆయన దాటి లేదు ఇక. ఆ అబ్సల్యూట్ ఏదైతే ఉందో దెర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ ఇట్. శ్రీను ఇట్ ఈస్ ఆల్ బీయింగ్. ఇట్ ఈస్ ఇండివిజిబుల్, ఎల్స్ ఇట్ వుడ్ నాట్ బి అబ్సల్యూట్. ఇంత అనేకత్వం వచ్చినప్పుడు అది అబ్సల్యూట్ అని అంటున్నాం మనం. ఇంత పరిమితం అని అనుకున్నప్పటికీ అది సంపూర్ణమైంది. అసంపూర్ణం కాదు, సంపూర్ణమైనదే. సంపూర్ణమైనదే మనకి అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడికి ఒక్కొక్కటే చూస్తున్నాం మనం, మొత్తాన్ని కలిపి చూడడం లేదు. మనం ఏం చేస్తున్నాము? దేనికి దానికి విడివిడిగా ఒకటి చూస్తున్నాం. ఆ ఒకటిని కూడా దేహం రూపం వరకే మనకి అందుబాటులోకి వస్తుంది. ఆ రూపాన్ని నడిపేది ఏదైతే ఉందో జీవము, అది అంతగా అందుబాటులోకి రావడం లేదు. రూపంతో ఆగిపోతున్నాం మనం. కానీ ఈ మొత్తం కలిపి అబ్సల్యూట్ లోనే ఉంది, సంపూర్ణతలోనే ఉంది మొత్తం. ఇట్ ఈస్ ఇండివిజిబుల్. విభాగించడానికి అవకాశం లేదు ఇది. ఇట్లా విభాగిస్తే అది వేరు ఇది వేరు ఇట్లాగన్నాం అనుకోండి, అప్పుడు అది అబ్సల్యూట్ అవ్వదు. పూర్ణం ఎలాగవుతుంది? అసంపూర్ణం అయిపోతుంది అది. ఎల్స్ ఇట్ వుడ్ నాట్ బి అబ్సల్యూట్. ఇవన్నీ వేరువేరుగా
ఇది ఎవరైతే మనకి మొదట్లో ఫస్ట్ వన్ బీయింగ్ అన్నాం కదా, ఆయన నుంచి చాలా దూరం వచ్చేసిందండి. ఆయన ఎక్కడో ఉన్నాడు వన్ బీయింగ్. ఇదంతా వేరు వేరుగా ఇక్కడికి ఏదో వచ్చింది. కోటాను కోట్ల మన మైళ్ళు అన్నట్టుగా కోటాను కోట్ల కిలోమీటర్ల దూరం వచ్చేసాం. ఇక ఆయన్ని దాటి వచ్చేసాం మనం. కాబట్టి ఆయన లేడు ఇక్కడ అన్నట్టు అనుకుంటే మనం అది అబ్సల్యూట్ అబద్ధం. రాష్ట్రపతి ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడండి ఆయన. మనమేమో ఇక్కడ ఉన్నాము వేల కిలోమీటర్ల దూరంలో. ఆయన మనకి ఏం చేస్తాడు ఇక్కడ అన్నట్టే ఎలాగా దేశం మొత్తం చిట్ట చివరి వరకు అచ్చట మనకి సరిహద్దులు ఏదైతే ఉన్నాయో ఆ సరిహద్దు చిట్ట చివరి దాకా ఆయన ఉన్నాడు అక్కడ. అది ఢిల్లీలోనే కావచ్చు. అంటే మనం కన్వీనియన్స్ కోసం అక్కడ ఒక వ్యక్తిగా అన్నట్టుగా అక్కడ కూర్చోబెట్టాం. కానీ మొత్తం వ్యాపించున్నాడు సర్వత్రా. వన్ బీయింగ్ అని మనం అనుకుంటున్నాము పరమాత్మ అని. ఎక్కడో ఒక చోట పరిమితమైన వాడు కాదు, మొత్తం వ్యాపించి ఉన్నవాడు. అంటే తనలోనే ఉంది కదా, ఇదంతా తనలోనే ఉంది. సముద్రంలో మనం చెంబు తీసుకెళ్లి సముద్రంలో ముంచాం. అప్పుడు ఏమైంది, సముద్రం నీళ్లు చెంబులో కూడా వచ్చినాయి. ఎందుకని? అది సముద్రంలోకి ఉంది కాబట్టి. అట్లాగే మనం సముద్రంలో ఉన్నాం అంటే పరమాత్మలో ఉన్నాం. పరమాత్మలోనే మొత్తం జరుగుతూ ఉన్నది కాబట్టి మనలో కూడా ఆ పరమాత్మ అంశం ఉంది, దైవ అంశం. సముద్రపు నీళ్ళు ఎలాగైతే ఆ చెంబులోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా, అట్లాగే మనం అందరం కూడా ఆయనలోనే ఉన్నాము. లేకపోతే ఇదంతా అసంపూర్ణం అయిపోతుంది. ఆయన అసంపూర్ణుడు కదా, పరిపూర్ణుడు అని ఆయన. మొత్తానికి సంబంధించిన వన్ బీయింగ్ ఏదైతే ఉందో ఆ పరమాత్మ వన్నెస్, పరిపూర్ణుడు. ఇఫ్ ఏ పోర్షన్ కుడ్ బి సపరేటెడ్, మనం విడదీసాం అనుకోండి, దట్ రిమైనింగ్ కుడ్ నాట్ బి అబ్సల్యూట్. అది పూర్ణం కాదు కదా. అప్పుడు 1/2 అంటాం, భాగహారం అయిపోతుంది కదా, భాగం అయిపోతుంది. మొదట్లో ఒకటి ఉందంటే ఆ ఒకటి ఇప్పుడు మొదట్లో ఇక్కడ 20 ఇళ్ళు ఉన్నాయంటే ఆ 20 ఇళ్ళు కాస్త 50 ఇళ్ళు అయినాయి అంటాం. కానీ మొత్తం కలిపి ఒక ఇంటికి సంబంధించిందిగానే లెక్కేసుకోవాలి. If a portion could be separated, that remaining could not be absolute, because there would at once arise the question of comparison between it and the separated part. ఇట్లా విడదీసాం అనుకోండి, 2 వచ్చినాయి. 2 వచ్చేటప్పటికల్లా ఈ రెండింటికి మనం పోల్చుకోవటం జరిగిపోతుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ, దేన్ని పట్టుకుందాం మనం, ఎవరిని పట్టుకుందాం అన్నట్టు అయిపోతుంది. కానీ మనం వాస్తవంగా చూస్తే రెండిట్లోనూ ఉన్న జీవం ఒకటేనా? అట్లాగే ఈ 2 రూపాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ రూపాలను తయారు చేసినటువంటి జీవం ఒకటేనా? అంటే రూపాలు ఒకటైపోయినట్టే కదా మనకి. రూపాలు ఒకటే, జీవము ఒకటే, కానీ వేరు అంటున్నాం. ఎట్లాగా వేరనేటప్పటికల్లా మళ్ళీ పోల్చుకోవటాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు రకాల పనులు చేయటం, ఒకే రకం పని చేయరు కాబట్టి వేరు వేరు రకాల పనులు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం అంచనా వేసుకుంటాం, వీడు గొప్పవాడు, వీడు తక్కువవాడు అన్నట్టుగా మనం పోల్చుకోవటం జరిగిపోతాం. ఒకదాన్నే ఇలాగ పోల్చుకుంటున్నాం. కంపారిజన్ ఇస్ ఇన్కంపాటబుల్ విత్ ఎనీ ఐడియా ఆఫ్ అబ్సల్యూట్నెస్. ఈ సంపూర్ణతలో పోల్చుకోవటాలు లేవు. ఆయనది కాని ఏది ఉంది, మొత్తం ఆయనలోనే ఉంటే, మొత్తం వన్ బీయింగ్ లోనే ఇదంతా జరుగుతుంటే, మన దేహంలో జరిగేది ఏదైనా కానీ మనం పోల్చుకుంటామా? గుండె చాలా ప్రధానమైందండి. ఈ గోరేముందండి, గోరేం అక్కర్లేదు. గోరు చాలా చిన్నది, పెద్ద వెంట్రుక చాలా చిన్నది, తీసండి. గుండె చాలా ప్రధానమైంది. ఇట్లా ఎలాగ కుదురుతుంది? దాందే, దేని అవసరం దానికి ఉంది. ఏది తగ్గినా, ఒక్క వెంట్రుక తగ్గినా కానీ మనకి ఇబ్బందే. జుట్టు రాలిపోతుంది అంటే జుట్టు రాలటానికి లోపల ఏదో జరిగిపోతా ఉంది. లోపల ఇండైజెషన్ మొదలైంది. లోపల మనం తీసుకున్న ఆహారంలో నుంచి అన్ని తీసుకోలేకపోతుంది. జీర్ణక్రియ తగ్గిపోయింది, మందగించింది జీర్ణక్రియ. దానికి సంకేతంగానే వెళ్ళిపోతున్నాయి, జుట్టు వెళ్ళిపోతా ఉంది అక్కడ. అంటే దానికి
ఇన్ఫర్మేషన్ దానికి సంకేతంగా. కాబట్టి అది ఎంత ముఖ్యం మనకి. అట్లా ప్రతి ప్రతి అవయవము మనలోది కాబట్టి. ఎందుకని ఇదంతా మనది కాబట్టి. అట్లాగే ఈ సమస్త సృష్టి ఒకటిలోది. విశ్వ పురుషుడు అంటాం. ఆ విశ్వ పురుషుడు, విశ్వాత్మ, పరమాత్మ వాడిలోది కాబట్టి ఈ మొత్తం ఒకటే. ఇక దీన్ని మనం పోల్చుకుంటామా, మన దేహాన్ని పోల్చుకుంటామా, కాళ్ళు కాళ్ళు తక్కువ అండి, చేతులు ఎక్కువ అండి అని ఎట్లా మనం చెబుతాం. ఆ శిరస్సు పెద్దదండి, శిరస్సు చాలా ముఖ్యమైనది అని పోల్చుకోం మనం. నేను మొత్తం మనదే కదా. మన దాన్ని తీసుకొచ్చి ఇది ఎక్కువ ఇది తక్కువ అని పేరుస్తామా. ఇదంతా నాదే అని మొత్తం కౌగిలించుకుంటాం కదా మనం. మనకి సంబంధించింది ఏదైనా ఉన్నా కానీ ఇదంతా నాదేనండి, ఎక్కువ లేదు తక్కువ లేదు, ఇంత నాదే అంటామా. ఈ తక్కువది కదా తీసిపారే అంటామా, లేదు కదా. అట్లాగే ఈ సపరేషన్ అనేది లేదు ఇక్కడ. సపరేషన్ వచ్చిందంటే అది అబ్సల్యూట్ అవ్వదు, పరిపూర్ణం అవ్వదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ క్లియర్ దట్ దిస్ ఫండమెంటల్ వన్ ఎగ్జిస్టెన్స్ ఉన్నదంతా, మనకి పంచేంద్రియాలకు అందుతున్నదంతా, మన మనస్సుకి అందుతున్నదంతా, మన బుద్ధికి అందుతున్నదంతా, ఏదైతే సమస్తము ఉందో వన్ ఎగ్జిస్టెన్స్ అంటే వాటిలో ఉన్నదంతా ఏంటి, అనేకం ఉంది. మనకి చూడటానికి అనేకము భిన్నత్వం, భేదం, ఒకదానికోటి సంబంధం లేదు. కానీ ఓవరాల్ గా వెళ్ళేటప్పటికల్లా రూపము జీవము, జీవము మొత్తానికి కలిపి ఒక జీవము. ఈ రూపాలన్నీ ఈ జీవమే తయారు చేసింది కాబట్టి రూపాలు కూడా జీవంతోనే కలిసిపోయి రూపము జీవంతో సహా సమస్తము ఒక్కటే. ఆర్ అబ్సల్యూట్ బీయింగ్ మస్ట్ బి ద రియాలిటీ ఇన్ ఎవ్రీ ఫార్మ్ దెర్ ఈస్. ప్రతిదీ కూడా రియాలిటీ, యథార్థత. ఆ పరమాత్మ దైవాంశకి సంబంధించింది. ఏది కూడా ఇది దైవాంశకి సంబంధం లేదండి, ఇది సపరేట్, ఇది వేరేది, ఇది తీసేయండి, ఇంతవరకే దైవాంశ అంటానికి లేదు. సృష్టి సమస్తం అది మనకు ఒక అభిప్రాయం, మనకి మనసులో దాన్ని ఒక రూపంగా, ఒక భావంగా పెట్టుకొని మనం బయలుదేరటం. సీక్రెట్ డాక్టర్ని చదివేటప్పుడు ఇటువంటి భావం, అనేకత్వం వచ్చేసింది. అంటే లోకాలు 7 లోకాలు వచ్చినాయి. 7 లోకాలకి సంబంధించి రకరకాల రూపాలతో ఉన్నటువంటి జీవులు వచ్చేసారు. తర్వాత ఇవన్నీ అభివృద్ధి చెందటానికి, క్రమ పరిణామం చెందటానికి రౌండ్స్ అని, సైకిల్స్ అని ఇలాగా పరిభ్రమిస్తూ 7 మూల జాతులని, 7 రేస్ అని ఎన్నెన్నో విధానాలు. అన్నీ ఒకటి నుంచి ఒకటిలోనే జరుగుతున్నది ఇదంతా, మనతో సహా సమస్తము ఒకటిలోనే ఉన్నది అన్నది మనకు రావు. ద ఆటమ్, ద మ్యాన్, ద గాడ్ రీచ్ separately as well as all collectively absolute being in their last analysis. That is their real individuality. ఇప్పుడు ముందు మనం ఏం చేస్తాం, ఇండివిజువల్ గా చూసాం. ఇండివిజువల్ గా చూస్తే ముందు ఒకటే అన్నాం. దేన్ని పట్టుకున్నా కానీ, ఒక పెన్ను పట్టుకున్నాం, ఒక పెన్ను ఇది ఒకటేనండి అంటే మొత్తం ఎక్కడ ఇక భాగాలుగా ఏం చెప్పట్లేదు, ఒక పెన్ను ఒకటే అన్నాం. అట్లా ఏ వస్తువును పట్టుకున్నా ఆ వస్తువు వరకు దాన్ని ఒకటి అంటూ ఇండివిజువల్ గా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యక్తిగతంగా మనుషులు కానీ ఎవరైనా సరే ఒకటి అన్నాం. చాలా బాగుంది, చక్కగా చెప్పాం. అయితే ఈ ఒకట్లో 2 భాగాలు ఉన్నాయి కొంచెం ఆలోచిస్తే. అంటే రూపము, జీవము. ఎందుకని ఇదంతా రూపం మనకు కనపడేది. రూపం తనంతటగా తను కదలలేదు కాబట్టి రూపాన్ని కదిపేది ఏదో ఉండాలి, ఒక చైతన్యం, ఒక ఎలక్ట్రిసిటీ, ఒక జీవం.
కాబట్టి ఇప్పుడు 2 ఉన్నట్టుగా మనకు అర్థమైంది. మనకు కనిపిస్తున్నటువంటి రూపాన్ని అంటే ఈ పెన్నుని కదిపేది, ఈ పెన్నుతో పని చేయించేది. అంటే మనం రాస్తున్నా గాని దానికి తగ్గట్టుగా దానికి జీవం ఉంది. ఆ జీవంతో అది సిద్ధంగా ఉంది కాబట్టి మనం పెన్ను తీసి ఇలాగ రాయంగానే రాస్తూ ఉందది. దాంట్లో జీవము, రూపము కలిసి ఉన్నాయి కాబట్టి అది మనకి మనం ఇట్లాగా రాసుకోవాలంటే రాయటానికి సిద్ధంగా ఉందది. అదే జీవం లేకపోతే దాంట్లో ఉత్త రూపమే ఉంటే రాయలేదది. అట్లా ప్రతి వస్తువు కూడా రూపము, జీవము. ఓకే. అన్ని వస్తువుల్లో కామన్‌గా ఏమొచ్చింది మనకి? జీవము వచ్చింది. రూపము వచ్చింది. ఈ జీవము ఒక జీవము. అయితే రూపము ఒకటే అంటానికేమో మనకి కుదరట్లేదు. ఎందుకంటే ఒక రూపానికి ఇంకో రూపానికి సంబంధమే లేదు. అనేక రూపాలు, అనేక రూపాలు. ఒకదానికొకటి సంబంధం లేదు గదా! ఆ పని చేయించేది మాత్రం వెంటనే ఒప్పుకోగలుగుతాం. ఎందుకంటే కరెంట్ చూసాం గదా! మనం ఎలక్ట్రిసిటీ. గృహోపకరణాలని నడిపేటటువంటి కాబట్టి దాన్ని చూసాం మనం. కాబట్టి ఈ రూపము గూడా ఈ జీవానికి సంబంధించిందే. ఇంకా మిగతా విషయాలు మనం నెక్స్ట్ సోమవారం నాడు చెప్పుకుందాం. ఎందుకంటే ఈ బేసిక్ ఐడియా, ఈ ఉపాయాలు, ఈ ప్రేమపూర్వక సూచనలు వీటిని మనం డైజెస్ట్ చేసుకుంటే ఇప్పుడు సీక్రెట్ డాక్టర్‌ని బ్రహ్మాండంగా అర్థమవుతుంది. సీక్రెట్ డాక్టర్‌ని అర్థమైందంటే ఏంటి? ఈ సృష్టి సమస్తం అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్నదంతా అర్థమైనట్టే. ఇంకెక్కడా మనం క కంగారు పడాల్సిన పని లేదు. కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు. గందరగోళ పడాల్సిన పని లేదు. అంటే మనం పరమ గురువులకి మనం ఎట్లాగైతే హెలెనా, పెట్రోనా, బ్లావెట్స్‌కిని వాళ్ళెలాగా ఎంచుకున్నారో, ఆమె ద్వారా ఆ దివ్య ప్రణాళికను ఎలాగా చేయించారో, అట్లా మనల్ని కూడా వాళ్ళు ఎన్నుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక కర్తవ్యం అప్పజెప్పబడుతుంది. చక్కగా చేయటానికి వీలవుతుంది. ఆ కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించాలంటే ఇగో ఇది అవగాహన. ఈ సృష్టికి సంబంధించినటువంటి అమరిక కూర్పు. ఈ అవగాహన ద్వారా మనకు ఆత్మదర్శనం. అప్పుడిక ఏ పనైనా గాని దర్జాగా చేయగలుగుతాం. అర్జునుడు అంత యుద్ధాన్ని చేయగలిగాడు. మరి చేయలేనన్నోడు చేశాడు. అట్లాగే మనం ఇప్పుడు చాలా తక్కువ మాదేముందంటే చాలా చిన్నవాళ్ళం అన్నట్టుగా మనం అనుకుంటాం. కాదు. మన ద్వారా అత్యద్భుతాలు జరుగుతాయి. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః బ్రాహ్మణేభ్యः సుఖమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక శ్రోతలందరకు ధన్యవాదములు.